మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం కొచ్చెరువు తండా గ్రామ ప్రజలు మరియు ఔరంగాబాద్ తండా గ్రామ ప్రజలు రాయంపేట సిద్దిపేట రోడ్డుపై బైఠాయించి రోడ్డు నిర్మాణం కోసం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొచ్చెరువు తండా యువ నాయకులు శ్రీను నాయక్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు పూర్తయినా కూడా తండా ప్రజల యొక్క సమస్యలు మాత్రం తీరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో తాండాకు కనీసం అంబులెన్స్లు కూడా రాని పరిస్థితుల్లో స్కూల్ పిల్లలు బురదలో నుండి స్కూల్ కు పోవడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తయారైంది. పైన వెళ్లే వారికి తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో తాండా ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిర్బంధించారు. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తాండా ప్రజల వారికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యువ నాయకులు శ్రీను నాయక్, రంజిత్ నాయక్, రెడ్జా నాయక్, చిన్నా నాయక్, మోహన్ నాయక్, గణేష్ నాయక్, హరి నాయక్, గోపాల్ నాయక్, శవ్య నాయక్ మరియు తండా ప్రజలు పాల్గొన్నారు. సార్ మా తాండా రోడ్డు శాంక్షన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది అంటారు సార్. కాంట్రాక్ట్ వచ్చారంట, మరి టెండర్ వేసారంట. మరి కాంట్రాక్ట్ ఎక్కడ ఉన్నాడు సార్? టెండర్ అయిందా లేదా మాకు క్లారిటీ లేదు. తొందరలో ఎంత తొందరగా స్పష్టంగా మాకు ఇస్తారు టెండర్ సార్, ఎంత తొందరగా క్లియర్ అవుతుంది సార్. అదేవిధంగా అంబులెన్స్ ఫోన్ చేశారు సార్. కొచ్చెరువు తండా అంటేనే డాక్టర్ వాళ్ళు మీ తాండాకు రావాలంటే చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి చేతులు జోడిస్తారు సార్. మమ్మల్ని నాకే 15 రోజుల క్రితం సార్ మా తాండాలో పుట్టి నొప్పి వచ్చింది సార్, కడుపు నొప్పి. డెలివరీ కేసు 2 కిలోమీటర్ దూరంలో బైక్ మీద తీసుకొచ్చినాం సార్. అంబులెన్స్ గేట్ మీద వచ్చి నిలబడ్డది, 2 వీలర్ పైన తీసుకొచ్చినాం సార్. ఇక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తొందరలో పని ప్రారంభించాలని చెప్పేసి కోరుతున్నాం సార్.